హాయ్ గాయ్స్! ఆ రోజు సోమవారం మేము మంచిగా దీపం పెట్టేసుకుని మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. మా చిన్నత్త వాళ్ళు ఏంటంటే కేదారేశ్వర వ్రతం చేస్తారనమాట. సో, యాక్చువల్‌గా అందరికీ నోములు కార్తీక పౌర్ణమి రోజు నోములుంటారు. కానీ మా అత్త వాళ్ళకి సోమవారం నోములనమాట. సో, థర్డ్ వీక్ ఆఫ్ కార్తీక మాసం మూడో సోమవారం రోజు నోములు పెడతారు. సో, ఆ రోజు పూజ జరుగుతది. ఎవ్రీ ఇయర్ మా అత్త పిలుస్తారు. సో, ఎవ్రీ ఇయర్ మేము అక్కడే ఉంటాము. అండ్ ఆ కథ కూడా వింటామనమాట. చాలా మంచిదంటారు. అండ్ మా మావ ఇక్కడ ఏదో చిన్న హడావిడి చేస్తున్నారనమాట. అండ్ వాళ్ళు మా కజిన్స్ మీకు తెలుసు. మా అత్త పూజలో మొత్తం సర్దుకుని చాలా బిజీగా ఉన్నారు. అండ్ దీపాలు అంటే మా అత్త కొంచెం కాదు చాలా డివోషన్ అనమాట. ఇక్కడ మా మావయ్య అదే నోములు చేతికి కట్టుకుంటారు కదా! సో, అవి సిద్ధం చేస్తున్నారు. మాకైతే ఈ నోములు లేవు. అండ్ మళ్ళీ దేవుడికి నైవేద్యంగా బూరెలు, పెసర బూరెలు మాత్రమే పెడతారు. అండ్ మా అత్త ఆ రోజు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండాలి. నమః ఓం వాసుదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం. అండ్ ఆ రోజు నైట్ కూడా చుక్కని చూసి తినాలంట. అది కూడా పెసర బూరెలు మాత్రమే తినాలి. ఇంకేమీ తినకూడదు. మా మమ్మీ మధ్యలో మీకు కథ చదువుతూ కనిపిస్తారు. మా అత్త హారతి ఇచ్చేశారు. అయిపోయింది మా పూజ. మంచిగా అంటే చక్కగా కూర్చొని మంచిగా విన్నామన్నమాట పూజ. అండ్ మా అత్త బూరెలు ఇచ్చింది. చాలా బాగున్నాయి. అండ్ కార్తీక మాసంలో ఈ నోములు చేసినప్పుడు మా అత్త వాళ్ళు క్రాకర్స్ కూడా పేలుస్తారనమాట. అండ్ నేను అది చాలా ట్రై చేస్తున్నాను. ఆ చించుబుడ్డ వెలగలేదు. లాస్ట్‌లో ఒకేసారి మొహం మీదకి వచ్చినట్టు వెలిగింది. ఈ చించుబుడ్డికి మా మావయ్యకి ఏదో తెలియని బాండ్.